హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను చెప్పాను కదా మల్టీగ్రెయిన్స్ పిండి ఎలా చేశాను అనేది. సో నేను ఏమేమి వేసి ఆడిచ్చాను కానీ నేను ఈరోజు మీకు అన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే గోధుమలు కూడా నేను అన్నీ కూడా నేనైతే పెద్ద గ్లాసులో తీసుకున్నాను. మీకు ఏ క్వాంటిటీ కావాలో మీరు ఆ గ్లాసులో అయితే తీసుకోవచ్చు. కానీ గోధుమలు ఒక 2 గ్లాసులు అంటే దీనికి డబుల్ తీసుకోవాలి. రాగులు గోధుమల వరకు రిమైనింగ్ అంతా 1 గ్లాసు. ఈ మిరియాలు ఇవన్నీ తెలుసు కదా, అవి ఎంత వాడుకోవాలో క్వాంటిటీని బట్టి వేసుకునేది. నేనైతే ఏమేమి వేసుకున్నానంటే కొర్రలు, గోధుమలు నా దగ్గర ప్రజెంట్ ఆడిచ్చేసాను కాబట్టి లేవు. మ్యాక్సిమం గోధుమలు అయితే అందరికి తెలిసి ఉంటుందనే ఉద్దేశంతో చెప్పలేదు. బొబ్బర్లు కూడా యాడ్ చేశాను, బట్ నా దగ్గర ప్రజెంట్ లేవు. బొబ్బర్లు అంటే కూడా మామూలు అలసంద గుగ్గిళ్ళు అంటారు కదా, అవండి. నేనేం వేసానంటే బార్లీ ఇదొక గ్లాసు, కొర్రలు, రాగులు, జొన్నలు, ఇవి అవిసె గింజలండి. ఇవి ఉలవలు. ఉలవలు ఏంటంటే కొంచెం బరువుగా ఉంటాయి. ఇవి అవిసె గింజలండి. ఇవి తేలిగ్గా ఉంటాయి. అవిసె గింజలు, సజ్జలు, పచ్చెనగలు. సో నేను కొంచెం మెంతులు, పెసలు, జీలకర్ర, వాము, మిరియాలు ఇవన్నీ కలిపి 1 గ్లాసేను. రాగులు 2 గ్లాసులు, గోధుమలు 2 గ్లాసులు అన్నీ కలిసి ఫైన్ పౌడర్ చేసుకొని దాన్ని మనము దోశలకైనా వాడుకోవచ్చు, రాగి జావలాగైనా చేసుకోవచ్చు, చపాతీ లాగైనా చేసుకోవచ్చు. సో ఎట్లా అన్నా మనం మామూలు ఆనియన్ పచ్చిమిర్చి వేసి అట్లు వేసుకుంటాం కదా, అలా కూడా నేను వీటితో ఏమేమి చేసుకోవచ్చు అనేది కూడా నేను పెడతాను. మొన్న నేను జావ ఆల్రెడీ పెట్టాను. నేను ఆల్రెడీ చపాతీ కూడా చేసుకున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. సో అవన్నీ ఎలా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇవన్నీ మిక్స్ చేసే నేనైతే పౌడర్ చేసుకున్నాను. అదండి మల్టీగ్రెయిన్ పిండి. మనం బయట వాళ్ళు ఏమేస్తున్నారో ఏందనేది మనకు తెలియదు కదా. సో ఇక్కడైతే మనం అన్నీ తెచ్చుకొని చేసుకోవచ్చు, అంతేనండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవన్నీ ఒక్కొక్క చిన్న ఒక 2-3 క్వాంటిటీస్ అయితే ఇట్లా బౌల్లో పెట్టి చూపించవచ్చు. సో చాలా ఉన్నాయి కదా, నేను దగ్గర 14-15 చిరుధాన్యాలు 14 అంటారు కదా. సో 14-15 వరకు మ్యాక్సిమం మిల్లెట్స్ అన్నీ యాడ్ చేశాను. నా దగ్గర ఇవి అవైలబుల్ ఉన్నాయి, సో అందుకని నేను వేసాను. మీ దగ్గర ఇంకా అనదర్ వన్ మామూలు ఇవి నట్స్ కూడా వేసుకోవచ్చండి. సో నట్స్ అయితే నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే నట్స్ నార్మల్గా మనం తినేస్తామనే ఉద్దేశంతోనే నేను యాడ్ చేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నట్స్ అవి కూడా మిక్స్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిది. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవన్నీ బౌల్లో పెట్టి చూపించలేక డైరెక్ట్ కవర్లో చూపించాను మీకు.